ఫిల్మోరా ఓపెన్ చేసుకోండి, న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇమేజ్ వచ్చింది. గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్కి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకున్నాను. ఇప్పుడు వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఏడిఎంది. ఇప్పుడు నేను ఒకటి సెలెక్ట్ చేశాను. మీరు తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా ఈ బ్లూ ఆర్ గ్రీన్ స్క్రీన్ వీడియోని తీసుకోవాలి. ఏలియన్ సైజ్ పెంచుతుందని చూడండి. మనకు కావాల్సినట్టుగా ఆ బ్లూ స్క్రీన్ని మనకు కావాల్సినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా పెట్టుకోవాలి. ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకుని నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఎస్, జూమ్ చేశాను. కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేస్తున్నాను నేను. అయితే స్మాల్గా కూడా పెట్టుకోవచ్చు, బిగ్గా పెట్టుకోవచ్చు. మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కింద టూల్స్లో స్మార్ట్ కట్అవుట్ ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసుకోండి. క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళండి. బ్లూ స్క్రీన్ మీద క్రోమాకి కర్సర్ని పెట్టండి. బ్లూ స్క్రీన్ మీద ఆ మార్క్ పెట్టండి. ఎస్, ఇప్పుడు స్ట్రెంగ్త్ అండ్ షాడో ఇంక్రీజ్ చేశాను. ఆ బ్లూ స్క్రీన్ పోయింది చూడండి. ఆ బ్లూ స్క్రీన్ పోయింది. ఎస్, నార్మల్ వీడియో వచ్చేసింది. ఏలియన్ వీడియో వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రకారంగా మన బ్లూ స్క్రీన్ వీడియోని బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. డాన్సింగ్ ఏలియన్ నార్మల్గా వచ్చేసింది చూడండి. డాన్సింగ్ ఏలియన్ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేయండి. సెట్టింగ్స్ మీకు కావాల్సినట్టుగా సెట్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ప్రీవియస్ వీడియోలో. ఇలా ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీ గ్యాలరీలో ఉంటుంది వీడియో. ఓపెన్ చేసుకుని ఇట్లా చూసుకోండి. యంగ్ ట్రీ. Watch, like, comment, share, subscribe.